జాతీయ మహిళా పార్లమెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. డ్వాక్రా మహిళలు 30 స్టాళ్లు చేశారు. వస్త్రాలు, గృహాలంకరణ వస్తువులు, కొండపల్లి, లక్క బొమ్మలు, చెక్క బొమ్మలు, ఊలుతో తయారు చేసిన దుస్తులు ఆకట్టుకుంటున్నాయి. మాడుగుల హల్వా, జీడిపప్పు మిఠాయి, పచ్చళ్లు సదస్సుకు వచ్చిన అతిథుల నోరూరిస్తున్నాయి. సున్నిపిండి, సౌందర్య సాధనాలను కొనేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. ఎస్పెషల్గా ఇక్కడ బొమ్మలు అవి ఉన్నాయండి. కొండపల్లి బొమ్మలని అవి చాలా బాగున్నాయండి. కొయ్య బొమ్మలు అనేవి ఉన్నాయి. ఇంకా కొయ్య మెటీరియల్స్తోనే రకరకాల బ్యాంగిల్స్ అని వెరైటీస్ ఉన్నాయండి. చాలా బాగుందండి ఎగ్జిబిషన్. ఇలాగ పెట్టడం కూడా షాపింగ్స్ అవి చాలా బాగున్నాయండి. మహిళల్లో ఇంత సృజనాత్మకంగా ఇలా తయారు చేశారు కాబట్టి అవి చూడటానికి కొనటానికి మాకు చాలా ఆనందంగా ఉందండి. మహిళలలో ఎలాగ ఇలాంటి సృజనాత్మక వెలికి తీయబడుతుందని కూడా మనకు బాగా తెలుస్తుంది కూడా అండి. శారీస్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ అలాగే ఈ కొండపల్లి బొమ్మలు అండ్ పిల్లలు హ్యాండ్స్తో బ్యాంగిల్స్ చేస్తున్నారు. హ్యాండిక్యాప్ పిల్లలు చాలా బాగా చేస్తున్నారు. అండ్ మొత్తం అరేంజ్మెంట్స్ బాగున్నాయి. వీళ్ళ ఎగ్జిబిషన్స్ చాలా బాగున్నాయి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకొని వాళ్ళు చేసింది వాళ్ళు అమ్ముతున్నారు కదా. సో దే ఆర్ వెరీ హ్యాపీ కదా. వాళ్ళ టాలెంట్ని వాళ్ళు చూపించుకుంటున్నారు కదా. అలాగే చాలామంది పిల్లలకి అవకాశం ఇచ్చున్నారు కదా. అంటే హ్యాండిక్యాప్ పిల్లలు వాళ్ళ టాలెంట్ని వాళ్ళు బయట చూపించి చాలామంది వాళ్ళని చూస్తున్నారు కదా. ఓ వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళలో కూడా ఇంత టాలెంట్ ఉంది, మనకు అన్ని బాగున్న వాళ్ళమే మనమే చేయలేకపోతున్నాం, వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎంత బాగా నిలబడుతున్నారు అనే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా. సో దే ఆర్ హ్యాపీ అండ్ చేసింది మనం కొన్నందుకు మనం హ్యాపీ. ఉమెన్ ఎంపవర్మెంట్కి ఇది ఒక ఎగ్జాంపుల్గా చూపించండి. వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు అయినా కూడా వాళ్ళు ఉమెన్గా ఏదో ఒకటి సాధించాలి, చెయ్యాలి వాళ్ళ ఓన్గా అని వాళ్ళకి తెలిసిన ఆర్ట్ని ఇలా చేసి అమ్మటం ఫస్ట్లీ అది గ్రేట్. వాళ్ళు బయటకు వస్తున్నారు. ఎడ్యుకేటెడ్ ఉమెన్ కూడా చాలామంది మాకు వద్దని ఇంట్లో కూర్చున్న టైంలో వీళ్ళు బిజినెస్కి మేము వస్తామని ముందుకు వస్తాం. వీళ్ళకి చాలా గ్రేట్. అలానే గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఇంత హెల్ప్ చేస్తూ ఇక్కడ పెట్టినందుకు గ్రేట్. మాకు ఎంతోమంది గ్రేట్ డిగ్నిటీస్ లోపల మాట్లాడారు. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఇన్స్పిరేషన్. సంథింగ్ మేము చేయగలమని ధైర్యంతో బయటకు వచ్చినందుకు. ఇక్కడ స్టాల్స్ అన్ని చాలా అరేంజ్ చేశారు. సీఎం గారు చాలా హెల్ప్ చేస్తున్నారు వీళ్ళందరికీ. ఎందుకంటే సో ఇక్కడ కూడా ఒక ప్లాట్ఫామ్ అంటూ వీళ్ళకి అరేంజ్ చేశారు. ఎందుకంటే ఇలా అక్క బొమ్మలు, ఇలా ల్యాంప్స్ తోలు బొమ్మలు, ల్యాంప్స్ ఇలా అన్నీ రెడీ చేసుకొని వీళ్ళు కూడా సేల్ చేసుకొని వీళ్ళకి కొద్దిగా భాగం మనీ సేవ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడానికి ఫెసిలిటీ కల్పించారు. ఫెసిలిటీ ఇవ్వడమే కాకుండా వాళ్ళకంటూ ఒక అకామిడేషన్, వాళ్ళకంటూ ఫుడ్ ఫెసిలిటీస్, వాళ్ళకనే కాదు మాకు కూడా బుక్ ఫెసిలిటీ మొత్తం ఫెసిలిటీస్ అరేంజ్ చేశారు. మాది కొండపల్లి, మాది శ్రీ కనకదుర్గ డ్వాక్రా గ్రూప్ అండి. మేము కొండపల్లి బొమ్మలు తయారు చేస్తామండి. అది ఒకప్పుడు తయారు చేసేవాళ్ళం కానీ ఇంట్లో నుంచి బయటకు రావడం మాకు తెలీదు. చేసేవాళ్ళం తయారైతే. ఇప్పుడు మేము ఈ డ్వాక్రా గ్రూప్ పెట్టుకున్న తర్వాత మాకు డిఆర్డీఏ వారు బాగా ప్రోత్సాహం చేసి బయటకు రావాలంటున్నారు. మా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇలాంటి మంచి అవకాశాలు ఇస్తున్నారు. పబ్లిసిటీ పెరుగుతుంది. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి అవకాశాలు మళ్ళీ ఇంకా బాగా రావాలని మాకు కోరికండి. కొండపల్లి బొమ్మలు కానివ్వండి, పేటేరు చీరలు కానివ్వండి, బందర కలంకారీ కానివ్వండి, స్వగృహ ఫ్రూట్స్ ఏదైతే డ్వాక్రా మహిళలు తయారు చేసి అమ్ముతున్నారో అవన్నీ కూడా మొత్తం చేతితో బొమ్మలు తయారు చేయటం కానివ్వండి, శిల్పకళలు కానివ్వండి, మొత్తం ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేకంగా హస్తకళలు మాత్రమే ఇక్కడ ప్రదర్శించడం అనేది మన ఆంధ్రప్రదేశ్కి ఒక తార్కాణం అనమాట. అవి తీసుకొచ్చి ఈ స్టాల్స్తో ఎక్కువ మంది కూడా ఈ ఉమెన్స్ తయారు చేసే వాటిలోనే ఇక్కడ ఎక్కువ ప్రదర్శించడం అనేది నిజంగా గర్వకారణం. డ్వాక్రా మహిళల్ని చాలా ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి స్టాల్స్ పెట్టి హ్యాండీక్రాఫ్ట్స్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, చాలా అట్రాక్టింగ్గా ఉన్నాయి, చాలా బాగా చేస్తున్నారు. మేము దీని నుంచి చాలా నేర్చుకుంటున్నాము. సో ఇన్ ద సేమ్ వే ఉమెన్ని కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా మహిళలు వాళ్ళ యొక్క మెయిన్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అందరూ. అండ్ వాళ్ళకు కూడా ఏంటి బయటకు వచ్చి మెయిన్ కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలి ఇదంతా చేయటం సార్, సీఎం సార్ రియల్ ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ యూ టు యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సీఎం గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రామ్ ఇప్పటి వరకు ఏ డిస్టిక్లో కానీ, ఏ జిల్లాలో కానీ, ఏ రాష్ట్రం కానీ ఇప్పటి వరకు ఇలాంటి ప్రోగ్రామ్ జరగలేదు. అది కాకుండా ఇంతమంది ఉమెన్స్ని ఒక్క చోట చేర్చడం అనేది జస్ట్ వండర్ఫుల్ విషయం అనమాట. దీనికైతే థ్యాంక్స్.